Hello, this is Sainath Reddy, your law faculty. So, today we are going to discuss about a day before strategy. So, how to prepare, which topics we have to give the first priority and which topics we have to leave. So, today we are going to discuss in this video. Okay. So, total, our paper is paper 5. So, weightage of this paper is 100 marks, and upon this 100 marks, 30 marks will be MCQ portion and remaining 70 marks will be descriptive part. Okay. Next, strategy for preparation of MCQ. So I am talking about a day before strategy only. Okay. So how many sources are there? Generally we have 3 sources for MCQs. The first source is study material, which is given by the institute, booklet, MCQ booklet, which is given by the CM Institute, whereas MCQ booklet, which is given by the masterminds. Sir, on these 3 sources you can choose any one and you have to prepare any one only a day before. So మనకి అంత టైం లేదు. సో 3 మాడ్యూల్స్ చూస్తాము, 3 MCQ బుక్లెట్స్ చూస్తాము, ఎగ్జామ్కి వెళ్తాము, అంత టైం లేదు. సో 1 డే బిఫోర్ మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు చూస్ ఎనీథింగ్ వన్. సో ఆన్ దిస్ యూ హ్యావ్ టు ప్రిపేర్. నెక్స్ట్, సార్ ఏదో ఒకటే చదవాలి. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్, స్ట్రాటజీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ పార్ట్. సార్ ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ తర్వాత చదవాలి, ఏ టాపిక్స్ వదిలేయాలి చూద్దాం సార్. ఓకే సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ డే బిఫోర్ ఎగ్జామ్ ఓన్లీ. సార్ మీరు ప్రిపరేషన్ టైంలో ఎలా చేస్తారు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ త్వరగా వెళ్ళాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏది సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. వీఆర్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ వీడియో. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విచ్ టాపిక్ ఏ డే బిఫోర్ ఎగ్జామ్. ఓకే, ఫస్ట్ 1 అవర్ మీరు ఏం చేయాలి, 100% MCQs ప్రిపేర్ అయిపోవాలి. యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ MCQs ఇన్ ఎనీ వన్ సోర్స్ విత్ ఇన్ 1 అవర్ అండ్ ఇట్ కవర్స్ 12 మార్క్స్ వెయిటేజ్. అండ్ ఆఫ్టర్ దట్ you have to focus on the director's part, which is in the Companies Act. So we can expect around 12 marks. And the third one is business ethics. త్వరగా ప్రిపేర్ అవ్వాలి. నేను ఇక్కడ 100% రాసానంటే మీనింగ్ ఏంటి, త్వరగా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి, చాయిస్ తీసుకోవద్దు. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఏదైనా రావచ్చు, మనం ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ 14 మార్క్స్ కవర్ అవుతున్నాయి ఎథిక్స్ నుంచి. సో ఫస్ట్ 3 అవర్స్లో మనం ఎంత కవర్ చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు కవర్ 40 మార్క్స్. క్లియరా? ఫస్ట్ 1 అవర్లో ఏం చేయాలి, MCQs, సెకండ్ 1 అవర్లో డైరెక్టర్ టాపిక్స్ అండ్ థర్డ్ 1 అవర్లో బిజినెస్ ఎథిక్స్. త్వరగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ 3 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, మిస్లీనియస్ టాపిక్స్. వాట్ ఈస్ దిస్ మిస్లీనియస్ టాపిక్స్? కంపెనీస్ అట్లా మిస్లీనియస్ ప్రొవిజన్స్ అండ్ మిస్లీనియస్ టాపిక్స్ అని ఒక టాపిక్ ఉందిగా. యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రొవిజన్, దిస్ చాప్టర్ థరోలీ అండ్ వీ విల్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 7 మార్క్స్ ఫ్రమ్ దట్ టాపిక్. అండ్ నెక్స్ట్, కోడ్ ఆన్ వేజెస్. ఇండస్ట్రియల్ లాస్ నుంచి షార్ట్ క్వశ్చన్ విల్ కమ్ ఆన్ వేజెస్. సో we can expect around 7 marks from this topic. ఓకే, 1 అవర్లో కంప్లీట్ చేయాలి. త్వరగా 100% రాసినంటే త్వరగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ సార్ వీఆర్ గివింగ్ 2 అవర్స్ ఫర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 7 మార్క్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. సార్ యాక్చువల్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కంటెంట్ 2 parts. One is general contracts and the one is special contracts. Sir, first you have to focus on special contracts. Later, after completion of the special contracts, then come to the general contracts. But this is the order of preparation. Okay, we are giving 2 hours for Indian Contract Act and first 1 hour is for Special Contract Act and second 1 hour is for General Contracts. Clear? Okay, on this 4 hours, second 4 hours, we are completing 21 marks. Total 3 plus 7, 4, 7 hours completed. And next, Sales of Goods Act. Sales of Goods Act. So from this Sales of Goods Act, we can expect around 7 marks. And after that, we have to focus on NI Act. సార్ గుర్తుపెట్టుకోండి సార్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి చదివేంత స్కోప్ లేదు, ఆ టైం కూడా లేదు. టైమ్ ఈస్ ద కన్స్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఈవెన్ దో యూ నో ద ఆల్ టాపిక్స్ బట్ టైమ్ ఈస్ కన్స్టెంట్ ఇయర్. సో నువ్వేం చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవాలి. సార్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు ఒక బుక్లెట్ ఇచ్చాం, ప్రయారిటీ నెంబర్ 1, 2, 3 అని. సో ప్రయారిటీ నెంబర్ 1 చదవాలి. ఓకేనా, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ క్వశ్చన్ అయితే 7 మార్క్స్ లెంత్ ఉంటుందో అది మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్యాటర్న్ చూసారు కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ 7 మార్క్స్ అడుగుతాడు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. అంటే షార్ట్ క్వశ్చన్స్ వాడు అడగడు, లెందీ క్వశ్చన్స్ మాత్రం అడుగుతాడు. సో లెందీగా ఉన్న క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ వెరీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఒకవేళ నీకు ఆ టాపిక్ రాకపోతే 1 డే బిఫోర్ చదవద్దు, లీవ్ ఇట్ దట్. నీకు వచ్చిన టాపిక్స్ మాత్రమే రివైజ్ చెయ్యు. డోంట్ ఫోకస్ ఆన్ అన్నోన్ టాపిక్స్, జస్ట్ ఫోకస్ ఆన్ ద నోన్ టాపిక్స్. నీకు ఏవైతే తెలుసో అవి మాత్రమే చదువు. అన్నోన్ టాపిక్స్, నీకు రాన్ టాపిక్స్ చదవద్దు, డిస్కస్ చేయొద్దు, వదిలే. నీకు ఏదైతే వచ్చో అది మాత్రమే ప్రిపేర్ అవ్వు. 1 డే బిఫోర్ అంటే రివైజ్ చేయడానికి మాత్రమే, ప్రిపరేషన్ కాదు. క్లియర్? అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ NI Act, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అదర్ టాపిక్స్ ఇన్ Companies Act.
share capital, prospectus, basic concepts, types of companies. You have to focus on this. General meetings, each and everything. And other topics are industrial laws, factories, gratuity, insurance, each and everything. ESI, each and everything you have to complete in 1 hour. Sir, important topics మాత్రమే చదవాలి. ఓకే, తరోగా చదివేంత టైం లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ అలా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 7 marks. So total how many hours we have completed? First 3 hours and next 4 hours and next 4 hours. On this, how many? 8 and 11 hours. We are going to cover 73 marks here. So in 11 hours we are going to cover 73 marks, which is huge. And sir, ఏ టాపిక్స్ వదిలేయాలి? అవాయిడ్ దీస్ టాపిక్స్ ఏ డే బిఫోర్. సార్ ప్రిపరేషన్ టైంలో ఇవి కూడా చదవాలి, బట్ వైల్ ప్రిపేరింగ్ ఏ డే బిఫోర్, సో యూ హ్యావ్ టు లీవ్ దీస్ టాపిక్స్. ఎందుకంటే ఎగ్జామ్ ముందు చదువుకుని వెళ్ళే అంత ఇంపార్టెంట్ కాదు ఇవి. ఫస్ట్ టాపిక్ ఏంటి అందులో? ఇంట్రొడక్షన్ టు లా అండ్ లీగల్ సిస్టమ్ ఇన్ ఇండియా. సార్ అసలు క్వశ్చన్ వస్తుంది లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డౌట్. ఓకేనా? సో అంత డౌట్ ఉన్న కాన్సెప్ట్ మీద మనం టైం ఇన్వెస్ట్ చేయడం, దట్టు ఇంత పీక్ టైంలో అసలు ఇన్వెస్ట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తాం? సో లీవ్ దిస్ టాపిక్ ఫర్ ఏ డే బిఫోర్. సో ప్రిపరేషన్ టైంలో నువ్వు కంప్లీట్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, LLP యాక్ట్, ఇవి కూడా వదిలే. సార్ వై సార్? బికాస్ సార్ ఆన్ దీస్ 2 topics వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 1 క్వశ్చన్. అది ఏ టాపిక్లోంచైనా రావచ్చు. ఇన్ కేస్ ఇఫ్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, LLP యాక్ట్ నుంచి అవ్వడు. ఇఫ్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద LLP యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ నుంచి అవ్వడు. అండ్ దట్ 7 marks మాత్రం వస్తాయి. ఏం చేద్దాం? అంత టైం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి సో ఏం చేద్దాం? లెంతీ టాపిక్స్ అండ్ 2 chapters ప్రిపేర్ అవ్వలేం కాబట్టి ఇక్కడ వదిలేద్దాం. ఏ డే బిఫోర్ స్ట్రాటజీలో వదిలేద్దాం. మనం అసలు చూడొద్దు. సో ఈ 3 topicsని వదిలేయండి బిఫోర్ స్ట్రాటజీ. ఓకేనా? సో ఏమేమి టాపిక్స్ చదవాలో చెప్పాను, ఎంత ఆర్డర్ ఉందో చెప్పాను, అండ్ ఎంత టైం అలోకేట్ చేయాలో కూడా చెప్పాను. సో మోర్ దెన్ దట్ చేస్తే నీకు లాస్ అవుతావు. వెరీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ 2 things. ఒకటి గుర్తుపెట్టుకో, లెంతీ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వు. అండ్ సెకండ్ వన్, ఈ ఆర్డర్లో మాత్రమే ప్రిపేర్ అవ్వు. నీకు రాన్ టాపిక్స్ చదవద్దు. ఓకే సార్, పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు చదివిన టాపిక్స్ వస్తాయి. పేపర్ ఎలాగొస్తుందని థింక్ చేయొద్దు. ఎనీహో పేపర్ వస్తుంది, నీకు వచ్చిన టాపిక్స్ ఉంటాయి, బట్ నీకు క్యూరియాసిటీ ఉంటే దానివల్ల ఫియర్ క్రియేట్ అవుతుంది. సో అసలు ఆలోచించద్దు, పేపర్ గురించి ఆలోచించద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ ద టైం. నీకు ఏదైతే టైం ఉందో నువ్వు ఎంత ప్రిపేర్ అవ్వాలో అది మాత్రమే ప్రిపేర్ అవ్వు. ఓకే, పేపర్ ఈజ్ గోయింగ్ టు వెరీ ఈజీ. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, పక్కా పాస్ అవుతావు. అండ్ డోంట్ వరీ, ఆల్ ది బెస్ట్.